బ్రెస్ట్ మొత్తం కార్నర్ ఉన్న రాయికి తగిలింది. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఇంతవరకు మాటల్లో ఉన్న శేఖర్ భాష ఇప్పుడు నన్ను చంపేస్తానని ఈ అమ్మాయిని మాట్లాడుతున్నాడు. నాకు ప్రాణహాని ఉందండి. మొన్న రాత్రి కూడా మా ఇంట్లో కిటికీల వైపు రాళ్ళు తీసుకొని కొట్టాడు. నాకు భయం వేస్తుంది. నాకు ఏం జరిగినా సరే శేఖర్ భాష మాత్రమే కారణం అవుతాడు. ఎంత పర్సనల్గా తీసుకోకపోతే శేఖర్ భాష ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతున్నాడు. మరి ఎన్ని డబ్బులు ముట్టాయో, మరి మగజ తానిముత్యం అంటున్నాడు. అవేమి నమ్మొద్దండి. అండ్ ప్రీతి ఉదయం మాట్లాడుతున్న ఈ మాటలేవి కూడా నిజం కాదు. నేను ప్రతిదీ నిరూపించుకుంటాను. నేను ఎక్కడికైనా ఏ ఛానల్కి వెళ్ళినా సరే అక్కడికి ఫోన్ చేయడం, బూతులు తిట్టడం, ఏదో రకంగా నాకు కోపం తెప్పించి అక్కడి నుంచి ఫ్యాక్ట్స్ మాట్లాడకుండా వెళ్ళిపోయి చేయడం ఇలా చేస్తుంది. సో నేను కూడా అదే అక్కడికి ఏం చెప్తానో, వీడు కొత్తగా ఏం పట్టుకొస్తాడో అని చెప్పి ఆ భయంతో వచ్చి పెద్దగా అరుచుకుంటూ ఇంకా రౌడిజం, క్లియర్ కట్గా రౌడిజం అనమాట. ఆయన కూడా దిలీప్ శంకర్ ఆయన డైరెక్ట్గా లైవ్లోనే రౌడిజం చేస్తున్నాడు. పచ్చి బూతులు తిడుతున్నాడు, ఫ్యామిలీని తిడుతున్నాడు. సో బెదిరిస్తున్నారు. అక్కడితో ఆకుండా బెదిరింపులు ఓన్లీ సరే మాటలతోనే అనుకుంటే, బట్ చేతల్లో కూడా వాళ్ళు గుండాలను తీసుకొచ్చి అర్ధరాత్రి వెళ్తుంటే కరెక్ట్గా కాపు కాసి ఇలా కొట్టడం అనేది జరిగింది.